దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14, 15, 16 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. 14, 15, 16 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. చిన్నగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ మీ కృపలో భద్రపరిచి మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఈ దినమంతా కూడా మీ కాపుదల మా అందించారు. అందుని బట్టి మీకు వేలాది స్తోత్రములు చెల్లించుకునిచున్నాం. ఆయన పాటలు పాడిన ఈ బిడ్డలను ఆయన దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రార్థించిన సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసిని, వారి కుటుంబాలను నిండారుగా దీవించి ఆశీర్వదించండి. వారికి రావాల్సిన ఆశీర్వాదాలను మెండుగా దయచేయండి. రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. రావాలని ఆశపడుతున్న వారిని చేయి పట్టి నడిపించండి. అలాగనే తండ్రి, వాక్యం ప్రకటించబోచుండగా ప్రభువా, నన్ను నీ నోటి బూరగా వాడుకోమని ప్రార్థించి వేడుకొనిచున్నాను. నాలో ఏ జ్ఞానము లేకపోయినప్పటికీ నన్ను నిలవబెట్టుకుని నాయన నీ నామ మహిమార్థమైన ఒక చిన్న సాధనముగా నన్ను వాడుకోమని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రకటన గ్రంథములో మనము సంఘానికి రాసిన లెటర్స్ గురించి మనము ఇంతకుముందు సెషన్స్లో కూడా మాట్లాడుకున్నాము. ఎన్ని సంఘాలకు యోహాను గారు రాసిన లెటర్స్ని, ఎన్ని సంఘాల గురించి మనం మాట్లాడుకున్నాము జ్ఞాపకం ఉందా? ఇప్పటి వరకు 6 సంఘాలు ఉన్నది. ఇక్కడ యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు కనబడుతుంటాయి మనకి. సో చివరిదైన సంఘము లవొదికయ సంఘము గురించి యోహాను గారు రాసినప్పటికీ ఇవి ప్రభు అయిన క్రీస్తు యొక్క మాటలు అని స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇంతకుముందు చెప్పిన ప్రతి సంఘానికి రాసిన లెటర్లో ఇదే మాట మనం చెప్పుకున్నాం. ముందుగా ఈ వాక్యాన్ని ప్రారంభించే ముందుగా మిమ్మల్ని అందరినీ కూడా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నేను దేవునికున్న బిరుదులను ఒక్కొక్క బిరుదును చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మన ప్రభు అయిన క్రీస్తుకున్న పేర్లను ఒక్కొక్కటి మీకు తోచినది ఒకటి చెప్పవలసిందిగా నేను ప్రభు పేరిట మిమ్మల్ని అడుగుతున్నాను. ఆదియు అంతము లేనివాడు. వెరీ గుడ్ అమ్మా. ఇంకా మిగిలిన వారు ఉన్నవాడు అనువాడు, 7 నక్షత్రములు చేత పట్టుకుని ఉన్నవాడు, పరిశుద్ధుడు, సమాధానకర్త. మిగిలిన వారు అందరూ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఇంకా మిగిలిన వారు ఇంకా అనితా సిస్టర్, మోషే బ్రదర్. సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వలోక రక్షకుడు, సర్వ సృష్టికర్త. రైట్. ఇంకా మోషే బ్రదర్. ఆత్మ కూడా, ఆత్మ. నేను ఎందుకు అడుగుతున్నానంటే, సర్వాధికారి లేక సర్వలోక రక్షకుడు, అత్యంత ప్రేమాస్వరూపి అని ఇలా మనం పేర్లు పెడుతున్నాం కదా. ఈ పేర్లను లేక ఈ బిరుదులు అనేవి కేవలం రాయటం వల్ల వచ్చినవా, లేకపోతే ఎలాగ వచ్చినాయి? ఈ బిరుదులన్నీ కూడా కేవలం ఏదో ఒక రచయిత రాయటము, లేతే
బుక్ రాసిన అతను రాయటం వల్ల వచ్చినాయా, లేక ఈ బిరుదులన్నీ ఎలా దేవునికి ఆపాదించబడినవి? ఆ బిరుదులు ఆయన కారణం, ఆయన లక్షణాలే. ఆయనలో ఉన్న గుణగణాలు, ఆయన చేసిన పనులను బట్టి ఆ పేర్లు వచ్చినాయి, క్రియల మూలముగా. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను అదే మీకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆయన అత్యంత ప్రేమ స్వరూపి అంటే నీ పట్ల ఎంత ప్రేమ కనబరిస్తే ఆ ప్రేమను నువ్వు అనుభవించావా? నువ్వు కన్నావా, విన్నావా, అనుభవించావా? ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, లేక లోకరక్షకుడు అన్నప్పుడు ఆయన చేసిన పనులను బట్టి ఆయన ప్రేమ చూపించాడు అనడానికి ఏం ఉదాహరణ ఉంది చెప్పండి? అత్యంత ప్రేమ స్వరూపి అనడానికి ఏముంది చెప్పండి? ఆయన తన అద్వితీయ కుమారుని మన నిమిత్తమై పంపించింది. వెరీ గుడ్. అలాగే ప్రభు అయిన క్రీస్తుని చూసుకుంటే తనను హింసించిన వారిని సైతము, లేక తనను పొడిచిన వారిని సైతము, తనను కొట్టిన వారిని సైతము క్షమించి తనను సిలువ వేయమన్న ప్రతి ఒక్కరి కోసము దేవుణ్ణి తండ్రిని వేడుకుంటూ వీరిని క్షమించాడు. కాబట్టి అంటే క్షమించడము అనేది తను చేసి చూపించడం అనేది ఒక క్రియ, ఒక డీడ్, ఒక పని. ఎందుకు ఇది అడుగుతూ ఉన్నానంటే, లవదోకియ సంఘానికి దేవుడు రాస్తున్న లెటరు మిగిలిన సంఘాలన్నిటికంటే కూడా చాలా గట్టిగా ఖండించిన సంఘం ఇది. దేవుడు ఖండించి మాట్లాడాడు. ఇందులో మెచ్చుకోదగ్గ ఒక్క అంశము లేదు. ఈ సంఘంలో డైరెక్ట్గా దేవుడు ఖండిస్తూ ఉన్నాడు. ఖండిస్తూ దేవుడు అంటున్న మాట ఏంటి అంటే, ఐ నో యువర్ డీడ్స్, నీ క్రియలను నేను ఎరిగి ఉన్నాను. ఎంత ఒకసారి ఆలోచించండి, ఎంత గొప్ప మాట అది. నిన్ను ఎరిగి ఉన్నాను అనడానికి, నీ క్రియలను ఎరిగి ఉన్నాను అనడానికి ఎంత తేడా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరిని ఎరుగుదాను? అరుణా సిస్టర్ని నేను ఎరుగుదును. తన క్రియలను నేను ఎరుగుదునా? తెలియదు. అనితా సిస్టర్ని నేను ఎరుగుదును, కానీ తన క్రియలను నేను ఎరుగుదునా? ఎరగను. మోషే బ్రదర్ నేను ఎరుగుతాను, నాకు తెలుసు, యాజ్ ఎ పర్సన్ ఐ నో, బట్ ఐ డోంట్ నో హిస్ డీడ్స్. అని క్రియలను నేను ఎరగను. క్రియలు ఏంటి అండి? నా మనిషి తెలుసు కదా. క్రియలు ఎట్టివి? నా క్రియలు మీరు ఎరగలేదు. క్రియలు ఎట్టివి? దేన్ని డిసైడ్ చేస్తుంది? క్రియలు ఎలాంటివి డిసైడ్ చేస్తున్నట్టు ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ప్రభు అత్యంత ప్రేమా స్వరూపి అని మాట్లాడడానికి ఆయన క్రియలలో కనబరిస్తేనే మనం అది ఆయనకు ఆపాదించగలిగాము. ఆయనకున్న గుణగణాలన్నింటినీ కూడా చవి చూడగలిగాము. అనుదినము అమ్మ చెప్పారు, ఆదియు అంతము లేనివాడు అని. ఆదియు అంతం అంటే నిజంగా ఇంత గొప్ప విశ్వంలో ఇన్ని వింతల మధ్య మనము అనుదినము గడుస్తూ మన దినాలు పొడిగిస్తూ ఉన్న దేవుణ్ణి కనుక తలుచుకుంటే, ఈజ్ అన్ ఇన్ఫినైట్ బీయింగ్, అనంతుడు ఆయన. ఎంత గొప్పవాడు. అలాగా మనం అన్ని క్రియలను బట్టి మనం కొన్ని తెలుసుకొని వాటిని మనము మెచ్చుకోగలుగుతున్నాం. ఇప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. క్రియలను ఎరుగుదును అంటే మనం ఏం చేసినా కానీ వాట్ ఎవర్ వీ డూ ఆయనకి తెలుసది అనే మాటని ఇక్కడ లవదోకియ సంఘంలో ఒక మాట అంటూ, దానికి ముందుగా మనం ఒక వచనాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథంలో సొలొమోను గారు ఒక సామెతను రాశారు. ఆ సామెతను చదువుకొని మనం ముందుకెళ్దాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేయును. చేష్టలు అంటే ఏంటి ప్రియులారా? చేసే పనులను బట్టే
చేసే పనులను బట్టే నువ్వు యథార్థవర్తనుడివా లేక విశ్వాసివా లేక అవిశ్వాసివా అనేది నీ చేష్టలను బట్టే తెలియపరచబడుతుంది. సింపుల్గా దేవుడు అబ్రహామును నీ కొడుకును తీసుకొని వెళ్ళి నువ్వు బలిగా అర్పించు అన్నప్పుడు బలిగా తన కొడుకుని అర్పిస్తాడు అబ్రహాం అని దేవునికి తెలుసా? తెలీదా? అంటే పాయింట్, అబ్రహాము తన కొడుకుని ఇవ్వడానికైనా బలివ్వడానికైనా వెనకాడడు అనే విషయము దేవుడు ఎరిగి ఉన్నాడా లేక చూద్దాము ఈయన విశ్వాసాన్నే అని చెప్పి అబ్రహాంను అడిగాడా? పరీక్షించాలనుకున్నాను దేవుడు చూద్దామని. దేవుడు పరీక్షించాలనుకున్నాడు. ఇక్కడ ఇందులో పాయింట్ గమనిస్తే విశ్వాసానికి పరీక్ష అనేది అక్కడ అబ్రహాముకు పెట్టినట్టు కనపడినా తన క్రియల వలన ఆయన విశ్వాసం అనేది ఎట్టిదని మనమెరుగులాగున దేవుడు చేయించిన క్రియది. దేవుడు దీని అందుకే మిమ్మల్ని ప్రశ్న అడిగింది ఏంటంటే, తన కొడుకునివ్వడానికి అబ్రహాము వెనకాడడు అనే సంగతి దేవునికి తెలుసా తెలీదా? తెలుసు. వెరీ గుడ్, వెరీ గుడ్. తెలుసు. తెలిసి ఎందుకు చేశాడు? తెలిసి ఎందుకు చేశాడు అని అంటే ఈ రోజున మనం చదువుకుంటున్నాం. అందుకే అబ్రహామును విశ్వాసములకు కర్త, విశ్వాసమునకు తండ్రి అని అంత గొప్పగా చెప్పుకోగలుగుతున్నామంటే ఇట్ మస్ట్ బి ఎట్ హైట్స్. అది ఎలా ఉండాలి అనంటే అది నలుగురు చదువుకున్నప్పుడు ఆ యొక్క ఆ సంఘటనను వినినప్పుడు తను చేసిన క్రియ ఏదైతే ఉందో అది మనకు క్లియర్గా తెలపాలి, తన విశ్వాసం ఎట్టిదో. అక్కడ దేవుడు మనకు తెలిసే విధంగా ఆయన విశ్వాసాన్ని మనకు చూపించాడు. విశ్వాసం అనేది అక్కడ ఒకసారి ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. మంచి మాట రాయబడి ఉంటుంది, చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానను. ఎవరిని ఎరిగి ఉన్నాడు దేవుడు అని చెప్తున్నాడు? ఎవరిని ఎరిగి ఉన్నానని చెప్తున్నాడు? అబ్రహాము యొక్క క్వాలిటీస్ నేను ఎరిగి ఉన్నాను, నేను చెప్పినవన్నీ ఆయన తీసుకుంటాడు. అట్ ద సేమ్ టైము తన పిల్లలకు కూడా వాటిని అలవాటు చేస్తాడు, అవన్నీ వారికి అవగతమయ్యేటట్టుగా చేస్తాడు. నేను అతన్ని పర్సనల్గా ఎరిగి ఉన్నాను. ఐ నో హిస్ డీడ్స్. ఆయన యొక్క క్రియలన్నీ నేను ఎరుగుదును. ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది! అబ్రహాము గురించి ఎంత గొప్ప సాక్ష్యం! ఎందుకు ఆ ఉరకన ప్రతిసారి అబ్రహాం అని మాట్లాడుకుంటున్నామని, కానీ ఒక రకంగా ఆలోచన చేస్తే మనము కొడుకుని ఇవ్వమని అన్నప్పుడు దేవుడికి కూడా తెలుసు అబ్రహాము ఇవ్వకుండా వెనకాడడు, ఆయన కొడుకుని తీసుకుని వెళతాడు అని చెప్పి. బట్ కానీ మనకది బోధ కలగాలి అని అంటే అది చూపించాలి దేవుడు మనకి. అది అతని క్రియలలో చేసిన వల్ల ఏదైనా క్రియలలో చేసినదే కనబడుతుంది, క్రియలలో చేసిందే కనబడుతుంది. క్రియలలో చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభు అయిన క్రీస్తు వచ్చి ప్రాణం పెట్టకుండా, క్షమించకుండా అత్యంత ప్రేమాస్వరూపి అని అంటే వినడానికైనా కానీ కొంతమందికి ఏముంటుంది, ఇవంతా చరిత్ర వినకుండా ఎలా చెప్పగలము అనే ప్రశ్న వస్తుంది. అందుకే ఆయన ప్రతి విషయంలోనూ ఒక మాదిరి ఉంచిపోయి వెళ్ళాడు. అంటే మాదిరి అనగానే ఆయన విశ్వాసము, ఆయన యొక్క విశ్వాసంలో ఆయన ఉపవాసం ఉన్నది కానీ, అలాగే అవమానాన్ని భరించింది కానీ, సిలువను మోసింది కానీ, అలాగే హింసలు లేదా అవమానాలు వచ్చినప్పుడు ఆయన వాటిని ఎదుర్కొన్న విధానం కానీ, సాతానును ఎదుర్కొన్న విధానం కానీ, ఇవన్నీ క్రియలేనా కావా? క్రియలే. సో క్రియలు అనేవి చాలా ఇంపార్టెంట్.
అందుకే దేవుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఆ మనిషిలో దేవుడు అంతరంగం ముందు ఉన్న అతన్ని లక్ష్య పెడతాడు అని చెప్పేసి మనము సమూయేలు గ్రంథంలో చదువుకుంటాం. ఏ సందర్భంలో జ్ఞాపకం ఉందా మీకు? మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో 7వ వచనంలో ఎస్, దేవుడు బాహ్య రూపాన్ని లక్ష్య పెట్టడు. అంటే బాహ్య రూపం ఎలాగైనా ఉండొచ్చు, అంతరంగమందు ఏదైతే మనిషి ఉంటాడో, తన ఆలోచనలు ఉంటాయో అవన్నీ దేవుడు ఎరిగి ఉన్నాడు. అందుకని ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మనల్ని ఏది లక్ష్య పెడతాడు మనలో అంటే మన అంతరంగమందు ఉండే ఆలోచనలను, మన అంతరంగమందు ఉండే ఇంకొక మనిషి ఉంటాడు. మనిషి ఎప్పుడు 2 రకాల ఫేసెస్, ఒక రకంగా బయట కనపడే ఫేస్, ఇంటర్నల్ అంతరంగంగా ఉండే ఫేస్. లోపల ఆలోచనలు బట్టి బయట మనిషి నడుస్తుంటాడు అనుకుంటాం ఒక్కోసారి, కానీ లోపల ఉన్న ఆలోచనలు వేరుగుంటాయి, మనిషి చేసే క్రియలు వేరుగుంటాయి. మనిషి చేసే క్రియలు వేరుగుంటాయి. ఇప్పుడు దానియేలు గారు ముమ్మారు ప్రార్థన చేసేవాడు, ఆయన చేస్తే ఆ మాట వచ్చిందా, చేయకుండా ఆ మాట వచ్చిందా? చేస్తేనే వచ్చింది. ముమ్మారు ప్రార్థన, మోకాళ్ళుని ప్రార్థించాడు దానియేలు గారు అంటే అది నిజంగా జరిగితే వచ్చిందా, లేదు రాయడానికి ఊరికనే రాశారా మనకి విశ్వాసం కలగడానికి? క్రియలలో కనబరిచారు దానియేలు గారు కానీ, షడ్రకు మేషకు అబేద్నెగో గారు కానీ, వీరంతా క్రియలలో కనబరిచారు. క్రియలు ఎట్టివై ఉండాలి అని కనుక మనం ఆలోచిస్తే అవి క్రియలు దేవుణ్ణి మహిమపరిచేవిగా ఉండాలి. ప్రభు అయిన క్రీస్తు ఈ లోకంలో ఉన్నంత కాలము తండ్రిని మహిమపరిచే విధంగానే బ్రతికాడు, కానీ తను మహిమపరచబడాలి అని చెప్పి అనుకోలేదు. అల్టిమేట్గా తను తాను తగ్గించుకుంటే దేవుడే తనను హెచ్చించాడు. అని హెచ్చించాడు. సో దేవుడు కూడా లక్ష్య పెట్టేది ముందు మన ఇంటర్నల్, మన అంతరంగం మందు మనం ఏంటో దేవుడు అది ఇష్టపడతాడు. అయితే వీటిలో కూడా మనము మనిషి చేసే చేష్టలను బట్టి లేక క్రియలను బట్టి వ్యక్తి మంచివాడు లేకపోతే యథార్థవర్తనుడు అని కొన్ని విషయాల్లో చెప్పలేము. అవునా కాదండి? ఎందుకంటే వేషధారణ అనే ఒక అంశం ఉంటుంది. ఈ వేషధారణతో కూడిన వ్యక్తులు బయటికి ఒకలాగా, లోపల అంతరంగమందు మరి ఒకలాగా ప్రవర్తించేవారు ఉంటారా? ఉండరండి? ఉంటారు. కీర్తనల గ్రంథం ఒకసారి చూద్దాం, చూడండి. కీర్తనల గ్రంథము 26వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. పనికిమాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను. పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. వేషధారులతో నేను అసలు పొత్తే పెట్టుకోను. నేను వేషధారులు అంటే బయటకు ఒక మాట, అంతరంగం ముందు మరి ఒక మాట, అలా ఉంటుంది. అంటే చేసే చేష్టలను బట్టి, ఇందాక మనం క్రియలలో కనబరచాలంటున్నాం కదా, కానీ చాలా వరకు ఒక సామెత ఉంటుంది, యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. అంటే క్రియలు ఎప్పుడు మాటల కంటే గొప్పవిగా ఉంటాయి. చేసే పనులు ఎక్కువగా గొప్పగా చేయబడతాయి. యాక్షన్సే ఎక్కువగా అందరికీ తెలుస్తాయి. బట్ అందులో కూడా చేసే యాక్షన్స్లో కూడా వేషధారణ కలిగి ఉండే చేష్టలు ఉంటాయి, కొన్ని క్రియలు ఉంటాయి. అవి చాలా ప్రమాదకరమైనవి. అందుకే సొలొమోను గారి సామెతల్లో చాలా బాలుడు గురించి యథార్థంగా ఉండాలంటే తన చేష్టల గురించి తెలుస్తుంది అని బాలుని ఎందుకు ఎంచుకున్నాడు అని అంటే, బాల్యము అనేది యూత్ అండ్ వైట్ పేపర్ టేక్ ఎనీ ఇంప్రెషన్. అంటే యవ్వనంలో ఉన్న యవ్వనస్తుడు, ఒక వైట్ పేపర్, రెండు ఒకటే. దాని మీద మనం ఏం ప్రింట్ వేస్తామో, ఏ ముద్ర వేస్తామో అదే వాళ్ళు తీసుకుంటారు. అదే వారి జీవితకాలం అంతా దాన్ని నడవడానికి ప్రయత్నిస్తారు. అంటే బాలుడు నడవవలసిన తోవను వానికి నేర్పుము. తర్వాత ఏంటి చెప్పండి మీరు? పెద్దవాడైనప్పుడు కూడా దాని నుండి తొలగిపోడు. పెద్దవాడుగా అవ్వాలి అని అంటే అది ఎప్పటి నుంచి ట్రైనింగ్ ఉండాలి? చిన్నవాడి నుంచి ఉండాలి. చిన్నవాడిగా ఉన్నప్పుడు అతనికి ట్రైనింగ్ ఎవరివ్వాలి?
ఎవరివ్వాలి? తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఇవ్వాలి. తల్లిదండ్రుల యొక్క క్రియలు మంచివి కాకుండా వారు వేషధారణ కలిగి ఉంటే పిల్లలు ఏం చదువుతారు? వేషధారులే. వేషధారులే అవుతారు. అంతే కదండి, అవుతారు. ఇక్కడ చూడండి ఒకసారి కీర్తనల గ్రంథంలోనే యెషయా గారి మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గనపరుచుచున్నారు కానీ తమ హృదయమును దూరం చేసుకుని ఉన్నారు అని చెప్పి యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. అంటే మనము ప్రార్థనకు రావటం కానీ, పాటలు పాడటం కానీ, దేవుని స్తుతించడం కానీ, నలుగురిలో కూర్చొని గుంపులో గోవిందాన్ని అందరూ తప్పట్లు కొడుతుంటారు, పాటలు పాడుతుంటారు, పెద్ద పెద్దగా అరుస్తుంటారు, దేవునికి స్తుతి కలుగును గాక, స్తుతి అరుస్తుంటారు. బట్ వాట్ అబౌట్ యువర్ ఇన్నర్ సోల్? వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ వాంట్స్? అది నీకు లోపల ఉన్న అంతరంగము అసలు ఏం కోరుకుంటుంది? లోపల అనుకుంటూ ఉంటాము, ఇక్కడ అందరూ పాటలు పాడుతూ తప్పట్లు కొట్టుకుంటూ ఉంటారు, లోపల ఉన్నవాడు మాత్రం అనుకుంటారు ఎప్పుడెప్పుడు వెళ్తాము బయటికి, ఎప్పుడు ఆకలి అవుతుంది, ఎప్పుడు వెళ్ళి తింటాము, ఏంటో ఇది ఇంతసేపు పడుతుంది, ఈమె ఒక పాట స్టార్ట్ చేసిందంటే ఈమె ఎండ్ చేయదు. రకరకాల మాటలు మనకు వినబడుతూనే ఉంటాయి. ఇదేంటంటే పూర్తిగా దేవునిలో ఇన్వాల్వ్ అయ్యి కానీ వాళ్ళ క్రియలలో కానీ కనబరచరు. పైకి ఒక రకంగా ఉంటారు, అంతరంగం మందు మాత్రము వేరే విధంగా ఉంటారు. అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సొలొమోను గారు కూడా చెప్తూ ఉన్నారు. కొన్ని మాటలు మనం చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 12-15 చూద్దాం. ఆరో అధ్యాయము 12-15. కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయును, వ్రేళ్లతో గుర్తులు చూపును. వాని హృదయము అతిమూర్ఖ స్వభావం గలది. వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించును, జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును. వాడు తిరగలేకుండా ఆ క్షణమంది నలగగొట్టబడును. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు. 12-15 చూసారా? ఆయన మనకి సొలొమోను గారు కొన్ని హింట్స్ కూడా ఇస్తున్నాడు. ఎలాగా? కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలవాడును దుష్టుడునై ఉన్నాడు. కుటిలమైన మాటలు పలికేవాడు దుష్టుడై ఉన్నాడు. వాడి చేష్టలు ఎలాగుంటాయో మనకు కొన్ని హింట్స్ కూడా ఇస్తున్నాడు దేవుడు. ఈయన ద్వారా, సొలొమోను గారి ద్వారా ఎంత చక్కగా హింట్స్ ఇస్తున్నాడు చూడండి. వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయును, వేళ్లతో గురుతులు చూపును. ఈ మాట అనగానే మనకి ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పండి? సైగ చేయటము, కన్ను గీటపైన సైగ చేయటము, గురుతులు చూపటము అనగానే మనకి ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పండి? సంజ్ఞల ద్వారా నేను వెళ్ళి ఎవరిని ముట్టుకుంటానో ఆయనే యేసుక్రీస్తు అని ముద్దు అనే ఒక గుర్తు చూపిస్తాడు. ఎవరు జ్ఞాపకం వచ్చారా? ఎస్, చూసారు? దుష్టుడైన వాడు ఎలా ఉంటాడు? గుర్తులు చెప్తాడు అనమాట, సైగలు చేస్తూ ఉంటాడు, కన్ను గీడుతూ ఉంటాడా, ఏం సంగతి అని. అంటే కన్ను పైకి వెళ్తూ ఉంటుంది, మూగ సైగలు చేస్తుంటాడు, అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, నేను చెయ్యిలా అన్నానంటే ఇలా చేయండి అని. సో మూగ సైగలు చేస్తూ ఉంటారు అని చెప్పేసి. కుటిలమైన వర్తనుడు, వేళ్లతో గుర్తులు చూపును. వాని హృదయము అతి మూర్ఖ స్వభావం గలది. వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలగగొట్టబడును. వాడి నాశనము వాడి చేతుల్లోనే ఉంది అని చెప్పి దుష్టుడు గురించి, కపట స్వభావము కలిగిన వేషధారుడైన వాడి గురించి చెప్తూ ఉన్నాడు. చూద్దాం. అలాగే 10వ అధ్యాయం 10వ వచనం కూడా చూద్దాం. కనుసైగ చేయవాడు వ్యధ పుట్టించును, పనికిమాలిన వదరబోతు నశించును. కనుసైగ చేయవాడు వ్యధ పుట్టించును, పనికిమాలిన వదరబోతు నశించును. కనుసైగ, వాళ్ళు నోటితో మాటలు చెప్పరు, కంటితో సైగలు చేస్తుంటారు అనమాట. ఇటు రండి, అటు పోండి, జాగ్రత్తగా చేయండి, లేకపోతే ఏది చెప్పాలన్నా కంటితో సైగ చేస్తూ ఉంటారు అనమాట. అలాంటి కుటిల వర్తనలు కూడా ఉంటారని చెప్పి మనకు తెలియజేస్తున్నాడు ఆయన. అలాగే 11వ అధ్యాయము 3వ వచనం కూడా గమనిద్దాం. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును,
ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. యథార్థవంతుడి యొక్క తన యొక్క యథార్థతే తనకు మంచి మార్గం చూపిస్తుంది ఎప్పటికైనా అని చెప్పి ఆయన చక్కని మాట రాస్తున్నాడు. అలాగే 20వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. కొనువాడు జబ్బుది జబ్బుది అనును, అవతలికి వెళ్లి దాన్ని మెచ్చుకొనును. ఎస్, కొనువాడు జబ్బుది అనును, అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకొనును. ఏంటి ఇక్కడ ఎన్ని స్వభావాలు కనబడుతున్నాయి ఇక్కడ మనకి? ఎన్ని స్వభావాలు కనబడుతున్నాయి ఇక్కడ? కొనువాడు జబ్బుది అనును, అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకొనును. భిన్న స్వభావాలు, 2 ద్వంద్వ స్వభావాలు కనబడుతున్నాయి. అంటే అంతరంగం ముందు ఒక మాట, చెప్పే మాట ఒక రకంగా ఉంది, కానీ లోపల ఇన్నర్ మీనింగ్ మాత్రం వేరుగా ఉంది. కొనేటప్పుడు మాత్రం మెచ్చుకుంటూ ఉన్నాడు, బాగుంది అని, కానీ పక్కకి వెళ్ళి మాత్రము అది బాగోలేదు అంటున్నాడు. లేకపోతే కొనేటప్పుడు బాగలేదు అంటున్నాడు, పక్కకి వెళ్ళి వాటిని మెచ్చుకుంటూ ఉన్నాడు. సో ఇలాగ దుష్టమైన స్వభావం, భిన్న స్వభావము, విపరీతమైన స్వభావము కలిగి ఉంటారు. ప్రభు అయిన క్రీస్తు కూడా వీరి గురించి, అబద్ధ ప్రవక్తల గురించి, తోడేళ్ళ వంటి స్వభావం కలిగి ఉంటారు వాళ్ళు అని చెప్పి జాగ్రత్తగా ఉండండి అనే మాట కూడా చెప్పిన సంగతి జ్ఞాపకం ఉంది కదా? ఉందా? చెప్పాడా? చూద్దాం. మత్తయి సువార్తలో చూద్దాం. 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలను చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లనైనను కోయిదురా? అలాగని ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ఫలముల వలన వారిని తెలుసుకొందురు, ఫలములు వారిని తెలుసుకొందురు అని చెప్తూ దేవుడు ఎప్పుడు, ప్రభు అయిన క్రీస్తు ఎప్పుడు మాట్లాడినా కానీ ఒక పోలిక, ఒక మెటాఫరిక్ లాంగ్వేజ్లో మాట్లాడతాడు. ఇక్కడ చెట్టు అనేది ఎవరితో పోల్చి చెప్తున్నాడు చెప్పండి? మనిషితో పోల్చి చెప్తున్నాడు. మొదట అబద్ధ ప్రవక్తలు వస్తారు, వాళ్ళు తోడేళ్ళ వంటి స్వభావం కలిగి ఉంటారు అని చెప్తూ వారి ఫలములను బట్టి మీరు వారిని గుర్తించవచ్చు, ఫలాన్ని బట్టి గుర్తించవచ్చు. అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రవక్తలు ఉన్నారనుకుందాం, ఇప్పుడు పాస్టర్స్ ఉన్నారనుకుందాం. ఇప్పుడు పాస్టర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ చాలా గొప్ప పాస్టర్స్ అనేక మంది ఉన్నారు. అటు ఇంటర్నేషనల్గా స్పీకర్స్ కానీ రకరకాల మంది, చాలామంది, కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళు లెగిస్తే కారులు కానీ ఏరోప్లేన్స్ కానీ ఇలాగా రకరకాల వాటిల్లో తిరుగుతూ చాలా దేశాల్లో విపరీతంగా ప్రకటించబడుతుంటారు. వారి ఫలించిన విధానాన్ని బట్టి వారు యథార్థవంతులు అని మనము చెప్పగలమా? పోనీ పాస్టర్స్ని పక్కన పెట్టేద్దామండి, సామాన్య మానవుని తీసుకోండి. మీ ఇంటి పక్కన, మీ చుట్టుపక్కల ఎవరో ఉంటారు, అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిలో బాగా డబ్బున్న వ్యక్తి ఉంటాడు. అతనికి డబ్బు ఉంటుంది, మంచి ఇల్లు ఉంది, కారు ఉంది, రకరకాల స్థితిగతులు ఉన్నాయి, బాగా సంపాదించున్నాడు. అతడు ఫలించినట్లా? ఫలించినట్లా కాదా? కాదు. ఫలితము లేక ఫలించటం అనేది ఎప్పుడు కూడా ఫిజికల్ బ్లెస్సింగ్స్ని బట్టి ఉండదు. ఫిజికల్ బ్లెస్సింగ్స్ అనేవి, అంటే ఫిజికల్గా ఉండేవి అని అంటే ఈ ఆస్తిపాస్తులు, ఈ సంపాదనలు, ఇది కాదు. ఆత్మీయంగా బ్లెస్ చేయబడిన ఫ్యామిలీయా కాదా అనేది దేవుడు మాట్లాడే మాట. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ ఇంపార్టెంట్. అంటే ఎదుగుదల,
నీ జీవితంలో ఎదుగుదల కానీ నీ జీవితంలో ఫలింపు కానీ ఆత్మీయంగా ఉందా లేదా అనేదే దేవుడు చూస్తాడు. అది చాలా ఇంపార్టెంట్. అదే ఆత్మీయంగా ఫలింపు. అంతేకాని డబ్బు ఉన్నది లేకపోతే ఆస్తి ఉన్నది ఇవన్నీ కాదు. ఇక్కడ మనం ఆలోచిస్తే మంచి చెట్టు ఏం చేస్తుందట? మంచి ఫలాలను ఇస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, మంచి చెట్టు నుంచి వచ్చేవి మంచి ఫలాలు అవుతాయి. అంటే చెట్టు మంచిదైతే దాని నుంచి వచ్చే ఫలాలు కూడా ఏమవుతాయి? మంచివే అవుతాయి. అంటే నీ క్రియలు మంచివి అయితే నీ తర్వాత తరం, వచ్చే తరం, నీ పిల్లలు కానీ మీ పిల్లల యొక్క క్రియలు ఎట్టివైతాయి? మీ క్రియలు మంచివైతే మీ రాబోయే తరము యొక్క క్రియలు మంచివి అవుతాయా, చెడ్డ అవుతాయా? మంచిగా. సో మంచి చెట్టు మంచి ఫలములను ఫలించు. నువ్వు ఆత్మీయంగా ఫలించావా? ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నావు అని నువ్వు ప్రశ్నించుకోవాలి. నీ స్థితిగతులను బట్టి, నీ యొక్క ఆత్మీయ వృద్ధిని బట్టే నీ పిల్లల యొక్క ఆత్మీయ వృద్ధి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మనకి ఫిజికల్ బ్లెస్సింగ్స్ లేకపోయినా ఆత్మీయంగా దేవుని యొక్క బ్లెస్సింగ్ ఉందా లేదా? ఆత్మీయ ఆహారం రోజు దొరుకుతుందా లేదా? ఆత్మీయంగా దేవునితో నువ్వు ఏ విధంగా ఉన్నావు? దేవునితో రోజు మాట్లాడుతున్నావా? దేవుని చెప్పిన పనులను చేస్తూ ఉన్నావా? దేవుడు చెప్పిన క్రియలను నువ్వు చేస్తూ ఉన్నావా లేదా? మనం అనుకుంటూ ఉంటాము, చాలా విశ్వాసం ఉంది, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అని అంటాం. కానీ నువ్వు దేవుడంటే ఇష్టము, దేవుడంటే భయము, దేవుడంటే భక్తి అన్నప్పుడు అవి నీ యొక్క చేష్టలలో కనబడాలా, నీ మాటల్లో కనబడాలా? చేతులలో కనపడాలి. నేను నాకు దేవుని వాక్యం అంటే చాలా ఇష్టము, దేవుని వాక్యం అంటే చాలా ఇష్టము, దేవుడంటే చాలా ఇష్టము అన్నప్పుడు ప్రేయర్ అనగానే టైంకి రావాలా, మధ్యలో రావాలా, లేక ముందొచ్చి మధ్యలోనే వెళ్ళిపోవాలా? లేకపోతే వాక్యం అంటే నాకు అసలు లెక్కే లేదులే అని చెప్పేసి 10 నిమిషాలు విని బోరుగా ఉందని పక్కకి వెళ్ళిపోవాలా? నీ క్రియలు ఎట్టివో నీ క్రియలను బట్టి ఏం తెలియజేస్తుంది? నీ విశ్వాస పరిణితి అర్థమవుతుందా లేదా వేరే వాళ్ళకి? ఏమండి, మీ యొక్క క్రియలను బట్టి మీ విశ్వాస పరిణితి వేరే వారికి అర్థమవుతుందా, అర్థమవుదా? అందుకే క్రియలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎట్టి క్రియలు మనం చేస్తూ ఉన్నాము మనం జాగ్రత్తగా చూసుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే క్రియలను నీ చేష్టలను బట్టే అది బయటకు ప్రొజెక్ట్ అవుతుంది. నీ యొక్క క్యారెక్టర్ అనేది ప్రొజెక్ట్ అవుతుంది. అలాగే దేవుని పట్ల నీకున్న నిబద్ధత అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దేవుని కొరకు అపోస్తులందరూ కూడా ప్రాణం పెట్టగలిగిన వారేనా? దేవుడు అంటే బాగా ఇష్టపడిన వారేనా? ప్రభు అయిన క్రీస్తు యొక్క అపోస్తులందరూ కూడా ఆయనంటే బాగా ఇష్టపడిన వాళ్ళేనా? ఇష్టపడిన వాళ్ళేనా? ఆయన్ని ఇష్టపడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ని వదలకుండా, అలాగే ఆయన కొరకు రోషము కలిగి జీవించే విధానంగా ఉండాలా వద్దా? ఉండాలి. అలా ఉండాలి అని మేము ఆలోచిస్తే పేతురు గారు ఒకవైపు, స్టెఫెన్ ఒకవైపు పెట్టి ఆలోచించండి. రోషము కలిగి దేవుని వాక్యము కొరకు ప్రాణమైనా పెట్టాలి అని బ్రతికిన స్టెఫెన్ గుర్తొస్తాడా? లేక ప్రమాదకరమైన స్థితి వచ్చినప్పుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ముందు పక్కకు వెళ్ళిపోవాలి అనే పేతురు గారి జ్ఞాపకం వస్తారా? స్టెఫెనే జ్ఞాపకం వస్తాడు. ఎందుకు? బికాస్ ఎందుకు స్టెఫెనే జ్ఞాపకం వస్తాడు? కానీ తర్వాత పేతురు గారు కూడా పెట్టారు. రైట్, అది వదిలేసేయండి, అక్కడ వరకు వదిలేసేయండి. అంటే నేను పేతురు గారు తక్కువ విశ్వాసో, అల్ప విశ్వాసో, లేకపోతే ఆయన దేవుని కొరకు ప్రాణం పెట్టలేని వ్యక్తి అని అంటలేదు నేను. కానీ తను చేసిన క్రియ ఏదైతే ఉందో దాన్ని బట్టి అడుగుతున్నాను నేను.
స్టెఫెన్ గారే గుర్తు. స్టెఫెన్ చేసిన క్రియను బట్టే కదా ఆయన రోషము కలిగి జీవించగలిగిన వ్యక్తిగా మొట్టమొదటి గుర్తొస్తాడు. పేతురు గారు కూడా తర్వాత ఎనలేని సేవ చేశాడు, కాదని అంటలేదు. దేవుని కొరకు ఎనలేని సేవ చేశాడు. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏ పని చేస్తామో ఆ పనిని బట్టి, ఆ క్రియలను బట్టి మనిషి ముద్ర పడిపోతుంటుంది. తమ క్రియల ద్వారానే వారు మనకు ఈ రోజున చదువుకోవడానికి ఒక క్యారెక్టర్స్గా కనపడుతూ ఉన్నారు. పేతురు గారు అనగానే ఒక కోడి అని జ్ఞాపకం వస్తుంది మనకి. ఎందుకంటే ఆ క్యారెక్టర్లని ఎందుకు పెడుతున్నారంటే వీళ్ళు అక్కడ జరిగిన సందర్భాలను బట్టి వీళ్ళకి ఆ పేర్లు పెట్టి చేస్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా చాలా గొప్ప భక్తులు, చాలా గొప్ప విశ్వాసం కలిగిన వారు, అంత నిబద్ధత కలిగి వారు బ్రతికారు కాబట్టి, అలాంటి కార్యాలు చేశారు కాబట్టి ఈ రోజున మనం వారి గురించి చదువుకోగలుగుతున్నాం. ఈ రోజున మనం చదువుకోగలుగుతున్నాం. అంటే క్రియలు అనేవి చాలా ఇంపార్టెంట్. చెప్పటం కాదు, మనము నిబద్ధత, చేసే పనిలో నిబద్ధత కనబరచాలి. అప్పుడే క్రియలను బట్టే నువ్వు హెచ్చింపబడతావు. ఇక్కడ సంఘాన్ని దేవుడు అంటున్నాడు, ఈ క్రియలను నేను ఎరుగుదును. ఎట్టి క్రియలై ఉన్నాయి అంట వాళ్ళయి. ఎట్టి క్రియలై ఉన్నాయి. వాళ్ళు ఎలా ఉన్నారు? యాక్చువల్గా లవదోకియా అనే ప్రాంతము, ఆ ప్రాంతం కిందన్న వాటర్ ఎలా ఉంటాయంటే భౌగోళిక పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న వాటర్ చాలా వెచ్చగా ఉంటాయట, గోరు వెచ్చగా ఉంటాయట అక్కడ వచ్చే వాటర్. జనరల్గా వేడి నీళ్ళు అనుకోండి, వేడిగా ఉండే వాటర్తో మనము క్లెన్సింగ్ చేయొచ్చు, శుభ్రపరచచ్చు, బ్యాక్టీరియా చనిపోతుంది. వేడి వాటర్ని ఎక్కువ క్రిములను చంపడానికి, క్లీన్ చేయడానికి వాడచ్చు. చల్లనీళ్ళు ఉన్నాయి అనుకోండి, చల్లనీళ్ళు మనిషి రిఫ్రెష్ అవ్వడానికి, చల్లని హాయినివ్వడానికి మనిషి కడుక్కుంటూ ఉంటాడు. బట్ వాట్ అబౌట్ లూక్ వామ్ వాటర్? గోరువెచ్చని నీరు గుడ్ ఫర్ నథింగ్, దేనికి పనికిరాదు. అలాంటి స్థితిలో ఈ సంఘం వారు ఉన్నారని ప్రభువైన క్రీస్తు అక్కడున్న పరిస్థితులతో పోల్చి చెప్తూ ఉన్నాడు. వీరు ఎట్టి స్థితిలో ఉన్నారు? నులివెచ్చని స్థితిలో ఉన్నారు. అంటే విశ్వాసంలో నులివెచ్చని స్థితిలో ఉంటే దేవుడు ఏమంటున్నాడు? ఉమ్మి వేస్తాను అని అంటున్నాడు. వారు చేసే క్రియలు క్లియర్గా నేను ఎరుగుదును అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఎట్టి క్రియలు చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఉండడానికి మాత్రం వాళ్ళున్న భౌగోళిక స్థితిని బట్టి రిచెస్ట్ ప్లేస్ అది. ఫిజికల్ బ్లెస్సింగ్స్ బాగా ఉన్నాయి, ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి, డబ్బులు బాగా ఉన్నాయి, వీఆర్ వెరీ రిచ్ అనుకుంటూ ఉన్నారు. బట్ దేవుడు అంటున్నాడు, మీరు దరిద్రులు అంటున్నాడు, దిక్కుమాలిన వారు అని చెప్పి ఆ సంఘాన్ని తిడుతూ ఉన్నాడు. మీ స్థితిని బట్టి తిడుతూ ఉన్నాడు. వారి క్రియలను బట్టి మీ క్రియలన్నీ నేను ఎరుగుదును అని అంటున్నాడు. ఈ నిలువెచ్చని స్థితి అనేవారు ఎలా ఉంటారో తెలుసా? అల్ప విశ్వాసులైన వారు ఎలా ఉంటారో తెలుసా? దేవుడు ఉన్నాడు అని అంటారు. కానీ వాళ్ళు చేసే పనులు చేసేటప్పుడు మాత్రము ఈ భూమి మీద దేవుడు లేడు, ఈ భూమి మీద దేవుడు చూడటం లేదు, నన్ను దేవుడు చూడటం లేదు అని వారి క్రియలు ఉంటాయి. సింపుల్ డిఫరెన్స్ అని. దేవుడు ఉన్నాడు అని అంటారు, కానీ వారు అలాంటి పనులు, ఎలాంటి పనులు, ఏ పనులు అయితే చేస్తున్నారో అప్పుడు మాత్రం దేవుడు ఎక్కడా లేడు, ఇక్కడ దేవుడు చూడటం లేదు మమ్మల్ని అని అనుకుంటూ ఉంటాడు. చూస్తుంటాడా దేవుడు? చూస్తాడు. ఆయన మన నడకల్ని పడకల్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాడు. నేను ఎరుగుద్దును అంటున్నాడు. ఇర్మియా గారి గ్రంథంలో ఏమంటాడు దేవుడు? తల్లి గర్భమందు రూపింపబడక మునిపే నేను ఎరుగుతిని అని అంటాడు. అంటే నీ యొక్క జీవితం మొత్తం కూడా ఆయనకి తెరిచిన పుస్తకం, నీ క్రియలు. అయితే భూమి మీద ఉన్నంత కాలము ప్రభు అయిన క్రీస్తు ఎలా జీవించాడు అంటే తండ్రిని మహిమపరచడానికి తపన పడ్డాడు, అలాగే జీవించాడు. తన క్రియల ద్వారా మనకు అనేక విషయాలను తెలియజేశాడు. అయితే మన క్రియలు ఎట్టివై ఉండాలి అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో చక్కని మాట ఉంటుంది. 5వ అధ్యాయం 16వ వచనం మత్తయి సువార్త.
మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే దేవుణ్ణి మహిమపరిచే విధంగా నీ క్రియలు ఉన్నాయా, ఉండాలా అని చెప్తున్నాడా, లేకపోతే లేవు అని చెప్తున్నాడా? ఏమని చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు ప్రియులారా? ఉండాలి అని చెప్తారు. ఎస్, అలా మనం ఉంటున్నామా? నువ్వు చేసే ప్రతి పని, నువ్వు క్రైస్తవుడివి అని పేరు పెట్టుకొని నువ్వు చేసే ప్రతి పని నీ తండ్రిని మహిమపరుస్తుందా, అవమానపరుస్తుందా, లేక అపకీర్తిని తీసుకొని వస్తుందా? చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎట్టి క్రియలలో మనము పాలివారమై ఉన్నాం. చీకటి సంబంధులుగా ఉన్నామా? చెప్పే మాట ఒకటి చెప్తున్నాము, చేసే చేష్టలు ఒకటి చేస్తున్నాము, అలా ఉన్నామా? ఇప్పుడే చెప్తూ ఉన్నాను, ఆ బ్రదర్ వెళ్ళిపోయాడు. అంటే చేసే పనిలోనూ కూడా ఈ యొక్క డిసిప్లిన్ కానీ ఒక క్రమము కానీ లేకపోవటం అనేది చాలా దురదృష్టకరం. అది నాకు ఏమి కాదు, లేకపోతే చూసే వాళ్ళకి ఏమి కాదు, ఎవరికి వారే దేవుడికి జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. నీ క్రియలు ఎట్టివై ఉన్నాయో జాగ్రత్తగా గమనించుకోవాలి. ఒక సంఘాన్ని అయితే దేవుడు క్లియర్గా ఖండిస్తున్నాడు, నీ క్రియలన్నీ నేను ఎరుగుదును. మన డీడ్స్ ఎలా ఉన్నాయి? పరలోకమందున మన తండ్రిని మహిమపరిచే విధంగా ఉన్నాయా? ఉన్నాయా? వెలుగు ప్రకాశింపనీయాలి అంటే మన వెలుగును చూచి నలుగురు ఆ వెలుగులోనికి రావాలి. అంతేకాని ఇప్పుడు చాలామంది క్రైస్తవులు అనగానే వాట్ ఎవర్ దే బిలాంగ్స్ టు, వాళ్ళు ఎక్కడ దేనికి సంబంధించిన వారో చూడరు. మొత్తాన్ని ఒకే తాటికి కట్టేసి చాలామంది చాలా తక్కువ చూపును, తక్కువ భావం కలిగి ఉంటారు. అది దేనివల్ల కలిగింది అంటే తప్పు లేదు. ఎందుకంటే కొన్ని వర్గాల వారు చేసిన గొడవలు కానీ, కొన్ని క్రియలు కానీ, వాళ్ళు చేసే చేష్టలు కానీ అలాగే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ప్రార్థన జరుగుతుంది అనుకోండి, ఒక చర్చిలో ప్రార్థన జరుగుతుంది అనుకోండి, మైక్ తీసుకెళ్ళి పైన పెడతారు. ఆ ప్రార్థన ఉన్నంతసేపు ఆ మైక్ మోగుతూ ఉంటుంది. మైక్ మోగుతూ ఉన్నప్పుడు ఆ శబ్దం వినపడుతూ ఉంటుంది. దేవుని వాక్యము, పాటలు అన్నీ వినపడతాయి. కరెక్టే. బట్ కానీ అది ఎంతవరకు? ఒక సర్టెన్ టైం వరకు. సర్టెన్ టైం తర్వాత 12 గంటలప్పుడు, 1 గంట అప్పుడు నువ్వు స్తుతి చెల్లిస్తూ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బెన్సా కాదా? డిస్టర్బెన్స్. డిస్టర్బెన్స్. వాటిని బట్టి ఆ డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటే వీళ్ళంతా ఏమంటారంటే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా మిమ్మల్ని తిట్టరు, క్రీస్తుని తిడతారు. చేసిన వాడిని తిట్టరు, క్రీస్తుని తిడతారు. ఆ పనులు చేస్తున్న వారిని మర్చిపోయి క్రీస్తుని తిడతారు. బా, క్రైస్తవులంతా ఇంతేనబ్బా. అసలు క్రైస్తవులు అంటేనే ఈ గొడవ, గందరగోళం, తగాదలు, తనులాటలు. ఇవి భోజనాలకు వెళ్ళండి, క్రైస్తవుల భోజనాలకు వెళ్ళండి. భోజనాలకు వెళ్తే ఎప్పుడూ తిన్నోడి మాదిరిగా పళ్ళెం తీసుకొని లేదా ప్లేట్లు తీసుకొని బఫే కనుక పెడితే దూసుకెళ్ళిపోతుంటారు. ముందు నాకు అని చెప్పేసి. పిలిచిందే అందరికీ పెట్టడానికి, లేక కూర్చొని వడ్డిస్తున్నప్పుడు అందరికీ వడ్డించి వెళ్తారు. కానీ ఎలా ఉంటుందంటే ఎప్పుడూ భోంచేయలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నట్లు కూడా తింటుంటారు. దీన్ని ఎవరిని విమర్శించట్లేదు, కానీ మనం చేసే ప్రతి పని క్రీస్తుకు అపకీర్తి తెచ్చిపెట్టేదే. గమనించాలి మనం చాలా వరకు. ఎలా బిహేవ్ చేస్తున్నాం, సంఘంలో ఎలా ఉంటున్నాం, కుటుంబంలో ఎలా ఉంటున్నాం, నలుగురు మధ్య ఎలా ఉంటున్నాం, అన్యుల మధ్య ఎలా ఉంటున్నాం, క్రీస్తుకు సాక్షిగా ఉంటున్నావా? క్రైస్తవుడు అంటే క్రీస్తును పోలి ఉంటున్నావా? క్రీస్తు మార్గంలో నడిచేవాడంటే ఎలా ఉండాలి అని ఎప్పుడైనా నీ గురించి సాక్ష్యం పలికెట్టుగా ఉండాలి. ప్రభు అయిన క్రీస్తు న్యాయసింహాసనం పీఠం ఎదురున్నప్పుడు, తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు, నేను ఈయన ఎరుగుదును, ఈయన క్రియలను నేను ఎరుగుదును అని చెప్పగలిగే సాక్ష్యం మనకుందా? ఉండేట్టుగా మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మీ పేరు చెప్పి, ఈ సురేష్ బాబు ఈయన క్రియలను నేను ఎరుగుదును అంటే ఆ క్రియలు మంచివై ఉన్నాయా? తండ్రిని మహిమపరిచే విధంగా ఉన్నాయా? క్రీస్తును
క్రీస్తుకు అపకీర్తి తెచ్చే విధంగా ఉన్నాయా, ఎలా ఉన్నాయో జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రియులారా, జాగ్రత్తగా చూసుకుని వారంగా ఉండాలి. లౌదోక్య సంఘం వారైతే వారి క్రియలు విపరీతం ఎలా ఉన్నాయట, డబ్బుంది, బాగా ఆస్తుంది, కానీ పనికి మాలిన వారు దరిద్రులు అని చెప్పి దేవుడు తిడుతూ ఉన్నాడు. మిమ్మల్ని నేను ఉమ్మివేస్తాను అంటే కంప్లీట్గా త్యజించేస్తాను. దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ దెమ్. దేవుడికి వారికి మధ్య ఒక కనెక్షన్ ఏమీ ఉండదు. అలాంటి నిలువెచ్చని అల్ప విశ్వాసపు స్థితిలో ఉన్నామేమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సంఘానికి రాసిన లెటర్ను బట్టి అల్ప విశ్వాసం అంటే విశ్వాసం కూడా మనము కనబరిస్తే తెలుస్తుందా, లేకపోతే మనసులోనే ఉంటే నేను విశ్వాసిని, ఆయన గొప్ప విశ్వాసి అనేది ఎలా తెలుస్తుంది? విశ్వాసం క్రియల్లోనే కనబరిస్తే తెలుస్తుందా, లేకపోతే విశ్వాసం మనసులో ఉంటే తెలుస్తుందా? క్రియలలో కనబరచాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పి కూడా ఉంది. అలాగని క్రియలు చేసేవాడు యథార్థవర్తనుడు అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నాము, వేషధారులు కూడా ఉంటారు. బయటకు వచ్చి మాత్రం నలుగురికి భోజనాలు పెట్టినట్టు కనపడతారు, వెనక్కి వెళ్ళి చేతులు కడుక్కుంటారు, వీళ్ళందరినీ నేను ముట్టుకున్నాను అని చెప్పేసి. వేషధారులైన వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే చూడండి, దేవుణ్ణి మనము ఇందాక మత్తయి సువార్తలో చదువుకున్న ప్రకారము మనం ఎట్టివారముగా ఉండాలి అని అంటే, టు గ్లోరిఫై గాడ్ ఇన్ ఎవ్రీథింగ్, దేవుని ప్రతి విషయంలోనూ మహిమపరిచే విధంగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ పాయింట్, వీ మస్ట్ ఎక్సర్సైజ్ ఫెయిత్. పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండేట్టుగా ప్రాక్టీస్ చేయాలి. చూద్దామా ఒక మాట, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని గమనిద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఎన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట, దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే విశ్వాసం కనబరచాలి కదా. సో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఫస్ట్ దట్ వీ మస్ట్ ఎక్సర్సైజ్. విశ్వాసాన్ని మనలో పెంపొందించుకునే విధంగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎందుకు చేయటం అంటే దేవుణ్ణి మహిమపరచడానికి. ఫస్ట్ పాయింట్. అలాగే రోమపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం ఒక్క మాటను గమనిద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. ఎంత చక్కని మాట చూడండి. దేవుణ్ణి మహిమపరచాలంటే మొట్టమొదటిగా విశ్వాసంలో వృద్ధి కనపరచాలి, పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. రెండవదిగా ఏమనుకుంటున్నాం, 9వ వచనము, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ప్రేమలో ఎటువంటి కపటం ఉండకూడదు. ప్రేమిస్తే ఎలా ప్రేమించాలి? ప్రభు అయిన క్రీస్తు ప్రేమించినట్టు ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించడం అనేది అదే కంప్లీట్గా అసలు దాని ఆజ్ఞలోనే మొత్తం దాగుంది లైఫ్ అంతా. అవునా కాదండి? అవునా కాదా? నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమిస్తే పొరుగువాడికి ఏదొచ్చినా కానీ నువ్వు చూపించే ప్రేమ కానీ వాడికి వాళ్ళ పట్ల నువ్వు ప్రవర్తించే బిహేవియర్ కానీ అంతా కూడా క్రీస్తును పోలి ఉంటుంది అని క్లియర్. సో మీ ప్రేమ నిష్కపటమై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకుని మంచిదానిని హత్తుకుని ఉండుడి. ఏది మంచిదో మనకి తెలుసు, ఆ జ్ఞానం మనకి ఇచ్చాడు దేవుడు. కాబట్టి మంచిదానిని హత్తుకొని ఉండాలి. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. నిష్కపటమైన ప్రేమను నువ్వు కలిగి ఉంటే దేవుడు మహిమపరచబడతాడు. నీ ప్రేమలో కపటం ఉందంటే దేవుడు మహిమపరచబడడు. అది ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి. సో టు గ్లోరిఫై ద గాడ్ ఫస్ట్ వీ మస్ట్ ఎక్సర్సైజ్ ఫెయిత్. పూర్తి విశ్వాసమును కలిగి ఉన్నామా లేమా? అల్ప విశ్వాసంలో ఉన్నామా? నిలువెచ్చని విశ్వాసంలో ఉన్నామా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా
కపటమైన ప్రేమ కాదు, నిష్కపటమైన ప్రేమను మనము సహోదర ప్రేమను కలిగి ఉండాలి అని చెప్తున్నారు. రెండవ పాయింట్. మూడవదిగా మనని మనము మన శరీరాలను లేక మనని మనము వద్దు అనుకోవాలి. డెనై అవర్ సెల్ఫ్స్. మనని మనము వద్దు అనుకోవాలి అంటే అర్థం ఏంటి ప్రియులారా? మనని మనము వద్దు అనుకోవాలంటే అర్థం ఏంటి? స్వనీతి. సిస్టర్, స్వనీతి అంటే మన కోసం కాకుండా ఇతరుల కోసం. వద్దు అనుకోవాలి అంటే నిన్ను నువ్వు కాదు అనుకోవాలి అంటే దేవుడు క్రీస్తు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏమన్నాడంటే లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం, మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపకోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ఏం చేయాలట? ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతిదినము, అనుదినము. సిలువ ఎత్తుకొనడం అంటే అర్థం ఏంటి? అంతకుముందు చెప్పాను నేను మీకు ఒకసారి. ఏంటి సిలువ ఎత్తుకోవడం అంటే? మన భారాన్ని. సిలువ అంటే పాపము కదా. దేవుడు అంటే పాపం, వాళ్ళందరూ సిలువేశారు కాబట్టి ఆ సిలువను ఎత్తుకున్నాడు. ఇప్పుడు తన సిలువను తను ఎత్తుకొని అంటే అర్థం ఏంటి ఇక్కడ? ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. ఆయన్ని వెంబడించాలి. మనము అనుదినము వెంబడించే వారంగా దేవుణ్ణి ఉంటున్నామా? జ్ఞాపకం వచ్చినప్పుడు, జ్ఞప్తికి వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ఆయన కొరకు ప్రాణం పెట్టేవారుగా జీవిస్తున్నామా? అంటే మనను ఉపేక్షించుకోవాలని ముందే చెప్పాడు ఆయన. ఉపేక్షించుకోవాలి అని అంటే దేవుని విషయంలో నువ్వు ఏది అభ్యంతరకరంగా ఉన్నా దాన్ని ముందు పక్కన పెట్టాలి. దేవునికి అయిష్టమైనది ఏదున్నా పక్కన పెట్టాలి. ముందు ప్రయారిటీ దేవుడిదై ఉండాలి, క్రీస్తు అయి ఉండాలి. ఆయన కొరకు నువ్వు పూర్తి సమయాన్ని ఇచ్చేవాడిగా, నిన్ను నువ్వు పూర్తిగా ఆయనకు అప్పగించుకునేవాడుగా ఉండాలి. ప్రతిదినము ఆయన వెంబడించేవాడుగా ఉండాలి. అలా ఉన్నామా? అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడంటే విశ్వాసం పరిణితి. నీ విశ్వాసంలో అనుదినము ఎదుగుతూ ఉన్నప్పుడు, పూర్తి విశ్వాసం, అల్ప విశ్వాసగా ఉండనప్పుడు ఆయన మహిమపరచబడతాడు. అలాగే నిష్కపటమైన ప్రేమను నువ్వు కనబరిచినప్పుడు ఆయన మహిమపరచబడతాడు. అలాగే మూడవది ఏంటి? నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. అంటే నీ శరీరం కాదు ఇంపార్టెంట్, నీలో ఉన్నది ఎవరు? నీలో ఉన్నది దేవుడు. అందుకే పౌలు గారు అన్నది, ఆ మాటను ఎందుకు అన్నాడు ఆయన? చావైతే లాభము, బ్రతుకుట క్రీస్తే. అంటే ఆయన అర్థము ఇక శరీరపరంగా ఆయనకి అసలు ఆయన శరీరం కాదది. నేను కాదు, నాలో ఉన్నది క్రీస్తే. నేను బ్రతికితే క్రీస్తులాగే బ్రతుకుతున్నాను. క్రీస్తులాగా నేను సిలువ ఎత్తుకోవడానికి సిద్ధం. క్రీస్తులాగా అవమాన భారం మోయడానికి సిద్ధం. క్రీస్తులాగా ప్రేమను పంచడానికి సిద్ధం. క్రీస్తులాగా నేను నా యొక్క అడుగులు వేయడానికి సిద్ధం అని బ్రతుకుడు క్రీస్తే. చావైతే లాభం, ఇంకా చచ్చిపోతే నేను ఇంకా అయిపోయినట్టే, వెళ్ళిపోతాను, నాకు ఇంకా బాధే లేదు. కానీ బ్రతుకున్నంత కాలం మాత్రం క్రీస్తే. సో నిన్ను నువ్వు మాత్రం ఉపేక్షించుకోవాలి. ప్రతి దానిలో ప్రయారిటీ దేవునికి ఇచ్చేవాడిగా ఉండాలి. ప్రతి విషయంలోనూ నువ్వు కృతజ్ఞత స్థుతులు ఆయనకి చెల్లించేవాడుగా ఉండాలి. థర్డ్ పాయింట్, డెనై అవర్ సెల్ఫ్స్. తర్వాత నాలుగవదిగా బీ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నిండుకొనిన వాడై ఉండాలి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూద్దాం, ముగించుకుందాం, చివరికి వచ్చిందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని గమనించాం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండుడి. బి ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. ఆత్మపూర్ణులై ఉండుడి. హోలీ స్పిరిట్. వాట్ ఎవర్ ద వర్డ్ కమ్స్ అవుట్ ఫ్రమ్ యువర్ మౌత్ షుడ్ సే దట్ యు ఆర్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. నీ నోటి నుంచి వచ్చే మాట, నీ క్రియ, ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ లేక ఆత్మపూర్ణుడివై ఉండి చేస్తున్నట్టు నలుగురికి కనపడాలి, నలుగురికి కనపరచాలి. నీ క్రియలు అట్టివై ఉంటే దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు మహిమపరచబడతాడు. చివరిగా ఆఫర్ యువర్ సెల్ఫ్ కంప్లీట్ సాక్రిఫైస్. నీ యొక్క శరీరాన్ని దేవునికి అర్పణగా అర్పించే విధముగా ఉండాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం మనము తెలిసిన వచనమే, ఎప్పుడు చదువుకుంటున్న వచనమే. 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీలో ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుటకు రూపాంతరం పొందుడి. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోండి. శరీరాన్ని ఆయనకి సమర్పించుకుంటున్నాము. శరీరాన్ని ఆయనకి సమర్పించుకుంటున్నామంటే అర్థము, ఒక జంతువుని తీసుకెళ్ళి, ఒక మేకనో ఒక గొర్రెనో తీసుకొని వెళ్ళి దేవునికి బలి ఇచ్చినప్పుడు అది ఇక ప్రాణంతో ఉంటుందా? ఉంటుందా? ఉండదా? ఉండదు. అలాగే నిన్ను నీవు దేవునికి సమర్పించుకున్నప్పుడు నీ కన్ను నీది కాదు, ఇక దేవుంది. నీ చెయ్యి నీది కాదు, దేవుంది. ఎందుకు? బికాస్ ద హోల్ బాడీ యు ఆల్రెడీ ఆఫర్డ్ యాజ్ అ సాక్రిఫైస్ టు గాడ్. దేవునికి నిన్ను నీవు అర్పించుకున్నావు సజీవ యాగముగా. ఈ చెయ్యి నీది కాదు, ఈ కాలు నీది కాదు, ప్రతిదీ ఇచ్చేసావు, దేవునికి అర్పించేసావు. సో ఎవ్రీథింగ్, ఎవ్రీ పార్ట్ ఇన్ అవర్ బాడీ ఈజ్ ఫర్ గాడ్. దేవుని కొరకే. దేవుని కొరకైన జీవితము బ్రతుకుతున్నామా లేదా? దేవుని కొరకైన జీవితంలో మనము అడుగులెడితే ఆటోమేటిక్గా దేవుడు మహిమపరచబడతాడు. దేవుని మహిమపరిచే విధంగా మన జీవితాలు ఉన్నాయో లేవో ఉండాలి అంటే సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. సజీవ యాగము, లివింగ్ సాక్రిఫైస్. చూసారు అంత ఇంగ్లీష్లో ఎంత గొప్ప వర్డ్, లివింగ్ సాక్రిఫైస్. సాక్రిఫైస్ అనగానే చేస్తేనే చచ్చిపోతారు, కానీ సాక్రిఫైస్ చేసిన బాడీ బ్రతుకుతుంది. ఇక్కడ బ్రతుకుతూ సాక్రిఫైస్ చేయటం లివింగ్ సాక్రిఫైస్ అంటే అర్థము ఆత్మానుసారముగా నడుచుకుంట. శరీరానుసారంగా చనిపోవాలి మనం. శరీరము మృతమైనది, ఇక శరీరం చనిపోయింది. ఎప్పుడైతే రక్షణలోకి నువ్వు నడుస్తావో అక్కడ అర్థం కూడా అంతే. పాతి పెట్టబడ్డావు. పాతి పెట్టబడ్డంటే నీ శరీరపరంగా నువ్వు చనిపోయావు. ఎలా బ్రతికావు నువ్వు? ఆత్మానుసారమైన జీవితం ఇక్కడి నుంచి జీవించేది. న్యూ లైఫ్ అనేది ఎందుకు అన్నారంటే, నువ్వు అప్పుడు నీలో ఉంది, పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తున్నాడు. ఆత్మపూర్ణులై ఉండి నడవాలి. నూతన జీవితము. పాతి పెట్టబడ్డాము అంటే చాలామంది అక్కడ అదేమి అర్థం అండి అని అడుగుతుంటారు. అదే లివింగ్ సాక్రిఫైస్ అంటే పాతి పెట్టబడ్డాం, క్రీస్తుతో పాటు బ్రతికించబడ్డాం. సో అలాగ మనం ఉన్నప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న వచనం ఏంటి? ఇందాక మనం చదువుకున్నాము. ఎలా ఉండాలి దేవుడిని మహిమపరిచేదిగా? మీ సత్క్రియలు చదువుకొని మనం ముగించుకుందాం అన్నమాట. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. పరలోకమందున తండ్రిని మహిమపరచాలంటే యు మస్ట్ హ్యావ్ ఆల్ దీస్. ఇవన్నీ ఉండాలి. మనం ఏమేమి చెప్పుకున్నాము? మొట్టమొదటిగా ఏముండాలి? ఫస్ట్ పాయింట్ విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం. నాట్ లుక్ వామ్ ఫెయిత్. అల్ప విశ్వాసం ఉండకూడదు. నమ్మితే పూర్తిగా నమ్మాలి. విశ్వాసంలో పరిణితి కలిగి ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్
నిష్కపటమైన ప్రేమను, నిష్కపటమైన సహోదర ప్రేమను కలిగి ఉండాలి. దేవుడు మహిమపరచబడతాడు. అలాగే మూడవదిగా మనను డెనై యువర్ సెల్ఫ్స్, నిన్ను నువ్వు త్యజించుకోవాలి, ఉపేక్షించుకోవాలి. నిన్ను ఉపేక్షించుకొని దేవుని ముందు పెట్టాలి. నువ్వు కాదు ముందు, దేవుడి ముందు ప్రతి విషయంలో అని ముందు పెట్టుకోవాలి. నాలుగవదిగా బీ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండుడి. ఐదవది చివరిగా సజీవ యాగంగా మన శరీరం సజీవ యాగంగా ఇచ్చేయాలి. ఇక శరీరం మనది కాదు అనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దేవుడిదే, దేవుని కొరకు అర్పించాం మనం, మన కన్నైనా చెవైనా చేతైనా. ఇప్పుడు ప్రతిష్ఠించబడింది అని అంటాం కదా, ప్రతిష్ఠించబడిన వస్తువు ఆ పనికే వాడాలా, వేరే పనికి వాడచ్చా? మనం కూడా ప్రతిష్ఠించబడిన వారము, సెట్ అపార్ట్. మనమంతా కూడా వి వర్ ఆల్ కన్సక్రేటెడ్ ఫర్ గాడ్స్ పర్పస్. దేవుని కొరకు, దేవునిని టు గ్లోరిఫై గాడ్ వి వర్ కన్సక్రేటెడ్. మనమంతా కూడా ప్రత్యేకించబడిన వారము, దేవునిని మహిమపరచడానికి. భూలోకమందు మనం ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటయ్యా అంటే, చాలామందికి అర్థం కాని సత్యం ఏంటి, ఎందుకు బతుకుతున్నాము, జీవిత సత్యం ఏంటి, పరమార్థం ఏంటి అంటే ఏంటి అని అంటే ఇదే, దేవునిని మహిమపరచడం కోసమే ఈ భూమి మీద మనం ఉన్నాము. మన భూమి మీద ఉన్నంత కాలము మన క్రియలు దేవునిని మహిమపరిచేవిగా ఉండాలి. అది దేవుడు మనకు చెప్పాలనుకున్న పాఠం. ప్రియులారా, దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను.